హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గొంగులాడే చికెన్, ఆంధ్ర చికెన్ కర్రీ. సో ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. ఇది స్టేట్స్ డివైడ్ చేద్దామని కాదు, కాకపోతే ఒక్కొక్క స్టేట్స్లో ఒక్కొక్క అంటే జనాలు ఇష్టపడే డిషెస్ అనమాట. సో ఇది ఏంటంటే ఆనియన్స్ ఒక 3 ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ కేజీ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటోస్, ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది ఇంట్లో రుబ్బుకున్న హోల్ గరం మసాలా. మీకు చెప్తాను దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను. సో ఇలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ కర్రీలో కూడా మనం వేయాల్సి వస్తుంది. సో ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారము. ఇంట్లో రుబ్బుకున్న కారం అయితే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసెస్ తినేవాళ్ళు, మంచి కారం తినేటోళ్ళు అంటే ఒక టీ స్పూన్ అంత కారం కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ ఒకేసారి ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ మనం ఇంకా ప్రొసీజర్లో కూడా మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా, అంటే ముక్కలకి మనం వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతా కూడా బాగా పట్టేస్తుంది అనమాట. సో దీని తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం స్పైసీ కర్రీ కాబట్టి టేస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది కొద్దిగా మంచిగా రిలీజ్ అవుతుంది అనమాట. సో కర్రీస్లోకి మనకి కొంచెం వెట్ కర్రీ కావాలంటే పెరుగు వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో అలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మనము ఆయిల్ అనేది వేసేసుకొని వేడి చేసుకొని పెట్టుకుందాము. సో ఇవన్నీ కూడా బాగా ముక్కలంతా కలిసింది కదా. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇది గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ పోసేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని, అంటే ఆయిల్ ఒక హాఫ్ కేజీకి నేను చెప్తున్నాను, ఇంకా కావాలంటే కూడా మీరు కొద్దిగా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఏంటంటే మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట, దగ్గరికి బ్రౌన్ కలర్లోకి మారిపోయేంత వరకు మనము ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీయే. న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు, ఇంకా బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళు కూడా క్రేవింగ్స్ని బట్టి ఇలాంటి న్యూ డిషెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తుంటారు. సో మనకి ఇంకా ఈ చిల్లీస్ అనేది ఒక 2 చిల్లీస్ హాఫ్ స్ప్లిట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఇంకోటి అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట, నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను. ఫుడ్ లైసెన్స్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ చెప్తాను క్లౌడ్ కిచెన్ గురించి, ఎలా స్టార్ట్ చేసుకోవాలో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నన్ను మెసేజ్ కూడా చేయవచ్చు. సో దీంట్లో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇంకా దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అంటే డీటెయిల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా వంట వచ్చిన వాళ్ళు, కొంచెం మంచిగా అన్నీ కూడా చేయగలుగుతాను అన్న ఒక విల్ పవర్ ఉన్న లేడీస్ ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇంకా గసాలు, కొద్దిగా మిరియాలు, ఇవన్నీ కూడా ఒక 5-6 మిరియాలు, ఒక హాఫ్ దాల్చిన చెక్క, కొద్దిగా గసాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత, అంటే 1 టీ స్పూన్ అనుకోండి గసాలు, ఇవన్నీ కూడా వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత కొద్దిగా మనకి ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయింది కదా, అప్పుడు కొద్దిగా అంటే కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసి యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇంతకుముందే మనం చికెన్లో వేసుకున్నాం కదా. సో దాని తర్వాత కారం మనకి స్పైసెస్ ఎలా తింటారో దాన్ని బట్టి అకార్డింగ్లీ మనం కారం అనేది వేసుకోవచ్చు. సో ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ కూడా నీట్గా వేసేసుకొని
బాగా కలుపుకోవాలన్నమాట. సో టమాటోస్ అనేది నేను అప్పుడే యాడ్ చేయలేదు. కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోకి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తే బాగుంటుంది. లేకుంటే చికెన్ అనేది మసాలాలు అనేది పట్టదు. సో కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకో అట్లా బాగా కలపాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లిపాయల పేస్ట్ ఈ ఆయిల్ అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టాలి. కొద్దిగా ఒక 2-3 సెకండ్స్ అంతా కొద్దిగా మూత పెట్టేసి టైట్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది. సో అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని కింద మీద అంతా టాస్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు దగ్గర పడింది కదా, ఒక 2 ఫుల్ టమాటోస్ అనమాట. సో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి టమాటోస్ అనేది బాగా అవైలబుల్గానే ఉంటుంది. ఇంకా ఫ్రెష్ టమాటోస్ కూడా మనకి మార్కెట్లో బాగా దొరుకుతుంది. సో పులుపు కూడా బాగానే జ్యూసీగా ఉంటుంది ఎక్కువ. సో అకార్డింగ్లీ దాన్ని బట్టి మనము ఒక 2 పెద్ద టమాటోస్ అయితే చాలు. ఎందుకంటే పెరుగు కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ ఈ పులుపు ఎక్కువ డామినేట్లు అయిపోతుంది. సో కొద్దిగా చూసుకొని టమాటోస్ అనేది వేసుకోవాలి. అలాగా ఒకసారి బాగా కలిపేసుకొని టమాటోస్ కూడా పైన భాగం అంతా కూడా మగ్గిపోతుంది. సో మనం ఎలా స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది టమాటోస్ కూడా ఉడికింది అని చెప్పేసి. సో అలాగా మసాలాలన్నీ కూడా బాగా చికెన్ ముక్కలకి పట్టేసింది చూసారా. సో ఇప్పుడు ఈ పౌడర్ నేను ఏదైతే చేసుకున్నానో దాంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు. గసాలు పౌడర్ ఇవి మనకి గరం మసాలా, హోల్ గరం మసాలా ఏదైతే ఉందో మీకు చూపించాను కదా, అవన్నీ కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. అప్పుడే మనకి టేస్ట్ అనేది అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో కర్రీస్లో మనం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాం, కానీ దీంట్లోకి ఈ ఆంధ్ర చికెన్లోకి ఇలాగే వేసుకుంటే ఆ స్పైసెస్ అనేది కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా తినేటప్పుడు కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. సో ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కసారి చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొద్దిగా వేసేసుకొని చికెన్లోకి మనము కర్రీలోకి కొద్దిగా కలుపుకుందాం. సో వేసుకున్న పౌడరు ఏదైతే ఉందో హోల్ గరం మసాలా, ఇంకా ఈ టమాటోస్, చికెను, ఈ మసాలాలన్నీ కూడా దగ్గరికి అయిపోయి బాగా ముక్కలకి పట్టేస్తుంది. చూసారా ఎంత బాగా ఆ వాటర్ అనేది కూడా ముందే రిలీజ్ అయిపోయింది. ఇంకా ఆయిల్ అనేది కొద్దిగా బయటికి వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ముక్కలకి బాగా మసాలాలు పట్టేసింది. ఇంకా చికెన్ ముక్కలు కూడా ఇంకా దగ్గర పడింది, ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా మనకి టేస్ట్కి అంటే మనకి రోటీలోక ఇంకా రైస్లోక చూసి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఎక్కువ లూజ్గా ఇది వాటర్గా అయిపోతుంది. ఆ మెజర్మెంట్ మనం బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసాను. సో అలా మీరు ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను ఈ కర్రీ అనేది రోటీస్కి చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఆంధ్ర చికెన్ కర్రీ ఆర్డర్ వచ్చింది. సో అకార్డింగ్ టు ఆర్డర్ గురించి అని నేను ఈ ఆంధ్ర చికెన్ కర్రీ చేయడం జరిగింది. సో అలాగే వీడియో కూడా షూట్ చేయొచ్చు కదా అనేసి ఇవి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేసి నేను చేస్తున్నాను. సో ఇది రోటీలోకి నేను ఆంధ్ర చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను. సో అలాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి మూత పెట్టిన తర్వాత అవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. సో రోటీలోకి ఈ వింటర్ సీజన్లో ఆంధ్ర చికెన్ కర్రీ అసలు ఇంకా చెప్పక్కర్లేదు. వెంటనే షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి, వెంటనే చేయండి, చేసుకోండి. ఒకవేళ కుదరలేదా నాకు ఆర్డర్ పెట్టండి, అడ్రస్ ఉంది, ఇది మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.